వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ ఏమో ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎట్లా ఉంది 15 నెలల పాలన? కనిపిస్తుంది కదా ఎట్లా ఉందో అనేది. ప్రజలందరూ కూడా ఇప్పుడు తిట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి. ఇక్కడ కూడా ప్రజలకు ఇస్తా అన్న హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి ప్రజలని ఇబ్బంది పెట్టే పరిపాలన సాగిస్తున్నారని ప్రజలే స్వయంగా ఎక్కడికక్కడ చెప్పే పరిస్థితికి వస్తుంది. అప్పట్లోనేమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 1,00,000 కోట్లు అప్పు చేశారని అంటారు. 1.5 కాలంలోనే 1,00,000 కోట్లు అప్పు చేసి ఎక్కడ కూడా ఒక బిల్డింగ్లు కానీ ఒక ఇటుక కూడా తీసుకొచ్చి పెట్టే పరిస్థితి లేదు. సో ఆయననేమో ఇంకా ఏదేంది అంటే కేసీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గత పరిపాలన గురించి మాట్లాడుతున్నారు. అప్పటి పరిపాలన ఎందుకు? నీ ఇస్తా అన్న హామీల గురించి మాట్లాడు, నువ్వు నెరవేరుస్తా అన్న గ్యారెంటీల గురించి మాట్లాడు. ప్రజలకి ఏదైతే ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఆ సీట్ మీద కూర్చున్నావు అవన్నిటి గురించి మాట్లాడు. కానీ అంటే ఏ సభలకు పోయినా నువ్వు చేసిన పనుల గురించి కానీ నువ్వు చేసే మంచి గురించి చెప్తలేవు. కానీ కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అంటే ఎప్పుడైనా ఎవరైనా కూడా పెద్దవారి పేరు చెప్తేనే ఫోకస్డ్ అవుతారు. సో ఆయన కేసీఆర్ గారి పేరు చెప్పుకునే రాజకీయం గడుపుతున్నాడు ఆయన ఈ 15 నెలల నుంచి. అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే ప్రజల సొమ్మును దోసుకున్నది, దాన్ని చక్కబెడుతున్నాం, ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చినామో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉండము, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సన్నబియ్యం కార్యక్రమం ఇచ్చినాము, రైతులకు రుణమాఫీ చేసినాము, రైతు భరోసా డబ్బులు ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, అన్ని సకాలంగా. అంటే కేసీఆర్ ఏ అయితే పథకాలు ఇంప్లిమెంట్ చేసిండో, కళ్యాణ లక్ష్యం కావచ్చు, లేకుంటే పెన్షన్ విషయమే కావచ్చు, రాజశేఖర రెడ్డి ఇంప్లిమెంట్ చేసిన ఇక్కడ పథకం ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేము. ఏ పథకం ఆగలేదు. కానీ కేసీఆర్ నా పేరు అంత బహిరంగ సభలో వరంగల్లో 57 నిమిషాలు మాట్లాడితే నా పేరు ఎత్తాలంటేనే భయపడ్డాడు, అణికిపోయిండు అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే వాక్యాన్ని ఎట్లా చూస్తారు? కొంతమంది పిచ్చుకుల పేర్లు తీయరు పెద్దవాళ్ళు. అట్లా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తాయి అంటే పిల్లలు లేరు, పెద్దలు లేరు, అక్కడ ఏ సభకు పోతున్నావో తెలియదు, ఆ సభని ఉద్దేశించి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడే తెలివి లేదు. కానీ ఏడికి పోయినా కూడా ఏమనంటే కేసీఆర్ గారి పేరు, నేను అదే చెప్తున్నది, కేసీఆర్ గారి పేరు తలుచుకుందే నాకు నిద్ర పట్టదు, రోజు గడవదు. సో అట్లా రోజు ఆయన పేరు తలుచుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయననే ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నాడని చెప్పి కేసీఆర్ గారిని అంటున్నారు. అండ్ వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి కొన్ని సందర్భాలలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆయన పేరు తీసుకోవడానికి అసలు కన్సిడరే చేస్తలేరు కేసీఆర్. నువ్వు ఒకటివి ముఖ్యమంత్రివి రాష్ట్రానికి అని చెప్పేసి ఆయన కన్సిడరే చేస్తలేరు. కన్సిడర్ చేయనప్పుడు నీ పేరు ఎందుకు తీయాలా? ఆయన నువ్వు పెద్ద ఇక మాటలు చాలా మంచిగా వస్తున్నాయి అంటే ఆయనను తలుచుకుంటే మా మాటలు అట్లా వస్తున్నాయి. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం అట్లుంది. ఆయననే మంచిగా మాట్లాడి ఆయననే మాకు ఆదర్శంగా ఉంటే బాగుంటుండే. కానీ ఆయన ఆదర్శం ఎట్లుందనంటే బూతులు మాట్లాడే ఆదర్శంగా మమ్మల్ని అలా తయారు చేసే విధంగా ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. కానీ వాళ్ళకు మళ్ళీ ఇంకా డిఏలు పెండింగ్ బకాయిలు కావచ్చు, లేకుంటే రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు ఇవన్నీ పిఆర్సీలు కూడా ఇచ్చే ప్రసక్తే లేదు, కేవలం నన్ను కోసుకొని తింటారా అని చెప్పేసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు. అంటే అక్కడ 98% ఉన్న పబ్లిక్ అందే పథకాన్ని, ఏ పథకాన్ని ఆపి మీకు ఇక్కడ ఇవ్వాలి 2% ఉన్న ఉద్యోగస్తులకు చెప్పండి అప్పుడు ఇస్తాను అంటున్నాడు. ఈ వాక్యాన్ని ఎట్లా చూస్తారు? అదే మీరు ఒక మాట అన్నారు, మేము ఇప్పుడు దాకా ఇచ్చిన హామీలను ఎక్కడ కూడా ఆపలేదు, అవి కంటిన్యూ చేస్తున్నాం, ప్రజలకు అందరికి ఇస్తున్నాం అని చెప్పేసి అని అంటున్నాం. ప్రజలను పోయి అడుగుదాం, లబ్ధిదారులను అడుగుదాం, ఎంతవరకు వాళ్ళకి వచ్చిన హామీ అంటే ఇస్తా అన్న హామీలు ఎక్కడ దాకా ఇంప్లిమెంట్ అయినా ప్రజల్ని అడుగుదాం. ఇప్పుడు మేము రాజకీయంగా విమర్శిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడదాం, ప్రజలైతే అబద్ధాలు చెప్పరు కదా, వాళ్ళని మనం అడిగి క్లియర్గా తెలుసుకుందాం. వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే వాళ్ళని అడుగుతున్నారు, ఇస్తా అన్న హామీలు ఎటు పోయినాయి ఏంటిది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. అండ్ ఒక స్వయంగా నాకు తెలివి వచ్చేంతవరకు అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటారు కదా, కొంతమంది రాజకీయ నాయకులను చూసినాం ఇప్పుడు దాకా. ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రజల దగ్గరకు వచ్చి నన్ను కోసుకొని తినండి, కోసుకొని తిన్నా కూడా ₹1 బయటికి రాదు అని మాట్లాడుతున్నాడు. మరి ఇన్ని డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? నువ్వు చేసిన అప్పులు ఎటు పోయినాయి? వచ్చిన ఏమంటారు రెవెన్యూ ఎటు పోతుంది? మరి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు? అవన్నీ కూడా లెక్కలు అయితే కావాలి కదా. ఇప్పుడు చాలా సందర్భాలను మనకి జిహెచ్ఎంసీకి ట్యాక్స్ రూపంలో మీడియా పరంగానే చెప్పారు, రికార్డ్ బ్రేక్ స్థాయిలో ఈసారి ట్యాక్స్ కలెక్షన్ అయింది అని అన్నారు. మరి ఆ ట్యాక్స్ కలెక్షన్ అయిన అమౌంట్ ఎక్కడ పోతుంది? అది వెల్ఫేర్కి, అభివృద్ధి కార్యక్రమాలకి ఇంప్లిమెంట్ చేయాలి, అంటే స్పెండ్ చేయాలి.
ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా మాకు రాలే అభివృద్ధి దాంట్లో. ఏదైనా అంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇస్తే వాళ్ళు అమౌంట్ అంటే వాళ్ళ త్రూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సంస్కారమైన మాటలు మాట్లాడలేదు కేసీఆర్ గారు కానివ్వండి. పరిపాలన చేసిన ఏ ముఖ్యమంత్రి కూడా బహిరంగంగా ప్రజల దగ్గరకు వచ్చి అంటే వాళ్ళని బెదిరిస్తున్నాడు ఇంకా పబ్లిక్గా, మీరు ఏం చేసినా కూడా నేను ఇచ్చే పరిస్థితి లేదు, ఏమైనా చేసుకోపోండి అని చెప్పేసి. ఎలక్షన్లకు ముందు ఒక మాట మాట్లాడు, తీయగా మాట్లాడను, వాళ్ళని ఇప్పుడేమో గొంతు కోసి అంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు కూడా రాత్రి పగలు కష్టపడే కదా నీ ప్రభుత్వంలో ఉన్నారు, మరి వాళ్ళని చూసుకునే బాధ్యత నువ్వే కదా. ఒక తండ్రి స్థానంలో ఉండి నువ్వు నన్ను కోసుకొని తింటావా అని అంటారా ఎవరైనా? ఏ తండ్రి అయినా ఇంకా కష్టపడి ఉన్న బిడ్డలకు అందరికీ ఆయన తినకపోయినా కూడా పెడతాడు, కానీ ఈయన కడుపు నింపుకుంటున్నాడు, ప్రజలను మాత్రం ఎండగడుతున్నాడు. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నాడు అప్పులు ఇవ్వాలంటేనే ఈ రాష్ట్రానికి భయపడుతున్నారు, మొత్తం కేసీఆర్ అప్పులు చేసిపోయాడు, సో నేను మిత్తులు మాత్రమే కడుతున్నా, వడ్డీలు కడుతున్నా, 11 రూపాయల కాడికి వడ్డీ చేస్తే నేను 7-6 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి బ్యాంకర్లను కోరుకుంటున్నా అని చెప్పేసి అంటున్నాడు. ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోయటం లాగా చూస్తున్నారు, ఎవరు కూడా నన్ను చూస్తే ఎవరు మాట్లాడడం లేదు అంటున్నాడు. అంటే నా ముందుకు ఎవరో చిలవడి అప్పు అడుగుతాడనే బాధతోటి ఎవరు కూడా మాట్లాడతలేరు అంటున్నారు. ఈ వ్యాఖ్యలను ఒక ముఖ్యమంత్రి అట్లా చేస్తే మీరు దీన్ని ఎట్లా చూస్తారు? మీరు ఈ రాష్ట్రం ప్రతిష్ట ఏంటి? అదే అంటున్నా, రాష్ట్రంలో ఉన్న క్రెడిబిలిటీ అంతా తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఉండి వేరే దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతున్నారంటే నన్ను దొంగలాగా చూస్తున్నానని. అంటే అఫ్కోర్స్ దొంగలాగానే చూస్తారు ఎవరైనా కూడా, అది అయితే నిజమే. ఎందుకంటే బహిరంగంగా మీడియా ముఖంగా ఒకరికి డబ్బులు ఇస్తూ దొరికిపోయిన బ్యాగులు అని పట్టుకోవడం అలవాటు కాబట్టి, అంటే బ్యాగులలో ఏం పట్టుకొని పోతాడో మా దగ్గరకు వచ్చాయన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే నీ చరిత్ర అట్లాంటిది కాబట్టి ఎవరు పోయినా కూడా ఇదవుతారు. మరి అట్లా నువ్వు పోతే అడుగుతలే అని అంటారు. కనీసం కొద్ది గొప్ప క్రెడిబిలిటీ ఉన్న నాయకులను పంపించేది ఉంది, మీ డిప్యూటీ సీఎంనో ఇంకెవరినో పంపించింది. నిన్ను చూసి భయపడి ఇస్తలేరంటే వాళ్ళనైనా లేదంటే నీ ప్రెసిడెంట్గా మీ కార్పొరేటర్లు ఉన్నారు కొంతమంది, మా దగ్గర నుంచి తీసుకుపోయినావు, కనీసం మేము మా పార్టీ నుంచి నేర్పించి మీ పార్టీలోకి అంటే మంచి నేర్పించి పంపించినాం, వాళ్ళని చూస్తేనే పైసలు ఇస్తారేమో, కనీసం వాళ్ళనైనా పంపించి పైసలు తెచ్చుకునే ప్రయత్నం చేయి. 10 ఏళ్ళ పాటు అప్పు చేసిన ఏ రాష్ట్రంలో అయినా అప్పులు ఉంటాయండి, డెఫినెట్గా ఎక్కడ కూడా అప్పులు లేని రాష్ట్రం అనేది ఉండదు. ఎంత అప్పులు చేసినా కూడా దాన్ని తీర్చుకుంటా ప్రజలకి మంచి చేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలైనా ఆలోచించాలి. గతంలో కూడా కేసీఆర్ గారు అప్పులు చేసినా కూడా అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు ఎక్కడా కూడా ఆపకుండా అందించిండు. అండ్ ఈయనకి చేతగాక ఈయన చేయలేక అడ్మినిస్ట్రేషన్ ఇక నేను చేయలేని అని చేతులు ఎత్తేసి వేరేల మీద ఇట్లాంటి అంటే మాటలు చెప్పడం అనేది ఇదైపోయింది. ఇప్పుడు అందరు ప్రజలందరూ చూస్తున్నారు, అరే ఇదేంది ఒక ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడతాడా అన్న పరిస్థితికి తీసుకొని వచ్చిండు. అండ్ మన తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని అంతటి కూడా కింద పడిపోయే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు అంటే ఆయన మాటలు ఉన్నాయి. సో మారితే బాగుంటుంది, ఇంకా 3 ఏళ్ళ పాటు ఉంది, డబ్బులన్నీ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి అందరికి అర్థమవుతున్నాయి, కమిషన్ రూపంలో పోతున్నాయి, లేదంటే వాళ్ళ అన్ని డబ్బులంతా కూడా ఆయన తమ్ముళ్ళ జోబుల దగ్గరికే పోతున్నాయి, కానీ ప్రజల దగ్గరకు వస్తలేదు కాబట్టి అప్పులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు అంత అప్పు అయినా కూడా నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి కదా. ఇప్పటిదాకా రోడ్లు వేయలేదు, ఇప్పటిదాకా ఒక ఫ్లైఓవర్లు కట్టలేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు, సంక్షేమ పథకాలలో నువ్వు ఇస్తా అన్న పెన్షన్లు, తులం బంగారం, 2500 స్కూటీలు, ఇట్లా ఎన్నో హామీలు ఇచ్చిన మహిళలను ఉద్దేశించి ఇప్పుడు నువ్వు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పుడు కొత్తగా అందాల పోటీలు అని చెప్పేసి ఆయన ఇప్పుడు మన తెలంగాణలో నిర్వహిస్తున్నాడు. దానికి 200 కోట్లు అని ఆయననే స్వయంగా కొన్ని దాంట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ కొంతమంది ఏం చేస్తే దానికి 200 కోట్లు కాదు స్పాన్సర్షిప్తో, మన ఆ స్పాన్సర్షిప్తో వచ్చిన అమౌంట్ ప్రజల అభివృద్ధి సంక్షేమం మీద పెట్టాలి కదా, దీని మీద పెడితే ఏమొస్తుంది? దీంతో నేను మనకున్న తెలంగాణ కల్చర్ని ఇంకా దిగజార్చే విధంగా చేస్తున్నాను. తెలంగాణ మహిళలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఇది అవసరం లేదు, మనకి వేరే దేశాల కల్చర్ మనకెందుకు, మన దేశంలో ఉన్న కల్చర్ని, మన తెలంగాణ కల్చర్ని నువ్వు ప్రమోట్ చేయి, కానీ వేరే దేశాలను తీసుకొని ఇప్పుడు వాళ్ళకి చూపించి చేసేది ఏం లేదు. అండ్ దాంతో లాభం అయితే నీకుండేమో అని తెలంగాణ రాష్ట్రంకి అయితే ఏం లేదు. అది ప్రజలందరూ మాట్లాడుకున్నారు. నేను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించిన ప్రజలందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి చేస్తున్నారు. అంటే చాలామంది మొన్న సభ గురించి కూడా మాట్లాడుతూ సభ ఫ్లాప్ అయింది అండ్ కేసీఆర్ గారి స్పీచ్ అంత పవర్ లేదు అని మాట్లాడుతున్నారు. మరి అంత పవర్ లేనిది ఎందుకు 10 రోజుల పాటు దాని గురించే డిస్కషన్ చేసినాం? మళ్ళీ అంటే ఇంచ్ టు ఇంచ్ ఒక్కడు కూడా మిస్ కాకుండా రేవంత్ రెడ్డి గారికి అంత టైం ఉంది కేసీఆర్ గారి స్పీచ్ వినడానికి.
ప్రతి ఒక్క విషయము ఆయన క్లుప్తంగా మేబీ మేము కూడా చెప్పలేకపోయినాం, అక్కడ ఉండి వినలేక ఆ క్రౌడ్లో వినలేని విషయాలు కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు అని అంటే ఆయనకి ఎవరి మీద ఏం దృష్టి ఉంది, ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఆయనను కన్సిడరే చేయడం మా కేసీఆర్ గారు కాబట్టి ఆయన పేరు తీయలేదు. ఆయన దాన్ని ఏదో గొప్పగా ఇది చేస్తున్నారు. దొంగల పేర్లు, పిచ్చి కుక్కలాగా అడిచిన వాళ్ళ పేర్లు చెప్పి ఆయన ఖ్యాతిని తగ్గించుకునే ఏమంటారు వ్యక్తి కేసీఆర్ గారు. అది తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోయి నీ అద్దంలో నీ ముఖం చూసుకో, నువ్వు ఏం చేస్తున్నావు అనేది. రాష్ట్రంలో ప్రజల దగ్గరకు వచ్చి మీడియా ముఖంగా బహిరంగంగా నీ అడ్మినిస్ట్రేషన్ గురించి నువ్వు ఏం రకంగా మాట్లాడుతున్నావు అనేది నీకు ఒకవేళ అర్థం కాకపోతే నీ ఇంట్లో అద్దం ఉంటుంది, పోయి చూసుకొని ఇక ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే 6 గ్యారంటీలను పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడుతుంటాడు. కావాలని ప్రశ్నించిన వాళ్ళపైన కేసులు పెట్టే ప్రణాళిక చేస్తుంటాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే విదేశీ కల్చర్ను తెచ్చేసి ఇక్కడ మిస్ వరల్డ్ అని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్లో నిర్వహించడం ఏంది? తెలంగాణ కల్చర్కి సంబంధించి ప్రోగ్రామ్స్ చేయాలి కానీ విదేశీ దాన్ని ఎందుకు ఈయన ఇంత ప్రోత్సహిస్తున్నాడు? ఇక్కడ యావత్ మహిళా సమాజం మాత్రము ఒప్పుకునే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ ఏమో స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.